బేసికలీ మై మదర్ జగనన్న ఫ్యాన్. మమ్మీ ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారా? ఇంటి దగ్గర ఉంటారు. డాడీ చనిపోయారు. డాడీ చనిపోయారు. జగనన్న ఫ్యాన్, చంద్రబాబు గారి ఫ్యాన్. ఇద్దరంటే చాలా ఇష్టం మా మమ్మీకి. ఆవిడ ఆశయాలు నిలబెట్టావు అనమాట. అయితే అసలు మీకు ఇంకో కామెడీ ఏంటంటే, మా మదరు చంద్రబాబు గారి వాయిస్ వింటేనే నిద్రపోద్ది. పోయమ్మనే. అసలు అదేంటి, ఆయన అంటే అభిమానం, ఈయనంటే గౌరవం. ఇద్దరంటే ఇష్టం, చాలా ఇష్టం మా అమ్మకి. అదే మామూలుగా ఫోన్ చేస్తారు కదా చంద్రబాబు గారు, ఎలక్షన్ క్యాంపెయిన్ కాల్ కావచ్చు, అప్పుడు వచ్చింది కదా కాల్ స్పందన. ఆ విధంగా నేను ఫోన్ చేసేవాడిని మా అమ్మకి. మా అమ్మకి ఫోన్ చేసి, ఏం తల్లి ఎలా ఉన్నారమ్మా, పింఛన్ వస్తుందా తల్లి, పింఛను రాకపోతే చెప్పమ్మా, నేను నీ పెద్ద కొడుకును తల్లి, నీకు పింఛన్ వచ్చే బాధ్యత నాది, నేను ఇస్తాను తల్లి, మీరెప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ఏ మాదిరిగా ముందుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం బాబు గారు మాట్లాడినట్టే ఉంది కాల్. ఆమె మా అమ్మగారు అసలు చంద్రబాబు గారి వాయిస్ విన్నిందంటే నేను మాట్లాడితే పక్క నవ్వుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారి వాయిస్ ని చిన్నది ఇమిటేట్ చేయండి. ఎలా అంటే, తమ్ముళ్ళు మీకోసం నేనున్నా తమ్ముళ్ళు అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పినట్టుగా ఒక చిన్న అంటే మామూలుగా అయితే 2 వాయిస్లు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మామూలుగా రికార్డెడ్ కాల్స్ వేరే ఉంటాయి, అంటే వాయిస్ మామూలు స్పోర్ట్స్ లో మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు తమ్ముడు, తమ్ముడు నేను చెప్పింది వినాలి, ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, తమ్ముడు కూర్చో. ఇది వాయిస్ ఉంది కదా, అదొక టైపు. కొంచెం ఇప్పుడు ఏజ్ వస్తుంది కదా, వాయిస్ వణుకు వస్తుంది. అవును, లైట్ గా వస్తుంది. ఏ మాదిరిగా ముందుకెళ్ళాలి తమ్ముడు, ఇలా అయితే పొరపాటు కాదు, మనం ఏం చెప్తున్నామో అందరూ కూడా వినాలి, తమ్ముడు సో ఆ వణుకు అది కూడా నేను దాన్ని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాస్త ప్రేమగా చెప్పాలి. అంటే ఇంట్లో నారా లోకేష్ తో మాట్లాడినట్టుగా, బోనంతో మాట్లాడినట్టుగా, కానీ అదే ఒకసారి ఏం లేదు. అందరూ ఎలా ఉన్నారు లోకేష్, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలు లేకపోతే మనము లేము, మన పార్టీ కూడా తగ్గుతుంది. కార్యకర్త అనే వాళ్ళు మన ఇంటిలో బిడ్డ లాంటి వాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాలి లోకేష్, దే మాదిరిగా ముందుకెళ్ళాలి, మనం బాగుండాలి, మన కార్యకర్త కూడా బాగుండాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. అధికారులతో మాట్లాడి తిట్టినప్పుడు ఎవరిని కూడా క్షమించను. ఏంటనేది ఇది పద్ధతి కాదు, ప్రజల వద్దకి అన్ని చేరాలి, ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తాను. అట్లా చాలా మస్తు అంటే మస్తు ఉంది. సో ఇప్పుడు జగన్ గారి వాయిస్ ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా కూల్ గా మాట్లాడతారు. అవును, ఇదే మాదిరిగా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఓట్లు వేశారు. మనకి రావాల్సినటువంటి రానప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చాం. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఆ దేవుడి కృప ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. వెళ్ళొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్. ఇంకోటి ఎవర్ గ్రీన్ డైలాగ్, కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తే మళ్ళీ కొడదాం, ఆ డైలాగ్ చెప్పండి. కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది, దానికి 2 ఇంతలు తిరిగిస్తాం. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. ఆ రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక సౌండ్ గోల, అది మీరు మళ్ళీ తర్వాత చేసినట్టున్నారు. అప్పట్లో తెగ వైరల్ అయింది. మీరు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన రీల్, రీసెంట్ గా చేసిన రీల్ తెగ వైరల్ అయింది. ఆ రీల్ జగన్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల లేదు చెప్పండి, నాకు నిజంగా జగన్ ఉన్నట్టుంది ఎదురుగా. సీరియస్ కానీ మళ్ళీ వస్తుంది చెప్పండి, పర్లేదు. లేదు లేదు, ఆ డైలాగ్స్ ఓకే మళ్ళీ దొరికిపోతాయి ఎందుకంటారా?
కాలేజ్ డేస్ లో ఎప్పుడు పాటలు పాడేవాడిని, ఉమ్, అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న సాంగ్స్ పాడేవాడిని. ఉమ్, ఫస్ట్ టైం చంద్రబాబు గారు వాయిస్ మిమిక్రీ చేసిన ఉమ్, టీచర్స్ డే రోజు. ఉమ్, ఈరోజు చూస్తే ఉమ్, చాలా సంతోషంగా ఉంది. ఉమ్. ఈ రోజు టీచర్స్ డే. టీచర్లు అంటే మామూలు విషయం కాదు, మనకి బ్రతుకు దారి చూపించే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞతనై ఉండాలి. ఏ తమ్ముడు ఏంటా నవ్వు? ఉచ్చబడింది నాకు. ఏంటనేది? ఏయ్, కే పాల్ గారు వాయిస్ అప్డేట్ చేయండి. హైదరాబాద్ కి వచ్చాను, హుస్సేన్ సాగర్ చూసా. ఏ తమ్ముడు నాతో సెల్ఫీ దిగుతావా? దిగుతాను.